తిరుమల శ్రీవారి జగత్తు, సాక్షాత్తు భూలోక వైకుంఠం. తిరుమలలో జరిగే ఉత్సవాలు, వేడుకలు, సేవలు, ఆలయ పరిభాషలోని పేర్లు శ్రీవారి పరమ భక్తులతో ముడివడి ఉంటాయి. శ్రీవారికి నివేదనలు చేసే గంగాళాలను మన్రో గంగాళాలు అని ఒక ఇంగ్లీషు దొర పేరు మీద ఎందుకు అంటారో గత వీడియోలో మనం తెలుసుకున్నాం. అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన లక్ష్మీపతి నిత్యం తన భక్తుడైన కుమ్మరి భీమునికి అపూర్వ గౌరవం ఇస్తూ ఓడు అనబడే విరిగిన కుండపెంకులో మాత్ర అనబడే పెరుగు అన్నం ఎందుకు తింటారో కూడా గత వీడియోలో మనం తెలుసుకున్నాం. తిరుమల శ్రీవారి గర్భాలయ గడపను కులశేఖర పడి అని ఎందుకు అంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళ భాషలో పడి అంటే గడప అని అర్థం. శ్రీవారి పరమ భక్తుడైన కులశేఖర ఆళ్వార్ పేరు మీదుగా ఈ గడపను కులశేఖర పడి అని అంటారు. ఆళ్వారు అంటే నిరంతరం విష్ణు భక్తిలో నిమగ్నమైనవాడు అని అర్థం. ఆళ్వారులు 12 మంది, అందుకే పన్నిద్దరాళ్వారులు అని అంటారు. పన్నిద్దరాళ్వారులలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. ఆళ్వారులు చెప్పిన 4000 పాసురాలను నాలాయిర దివ్య ప్రబంధం అంటారు. పన్నిద్దరాళ్వారులలో చారిత్రక కాలానుసారం చూస్తే 7వ ఆళ్వారు కులశేఖర ఆళ్వార్. కులశేఖర పెరుమాళ్గా పిలువబడే ఈ ఆళ్వారు మహావిష్ణువు కౌస్తుభాంసలో జన్మించారు. కేరళలో చోళ పట్టణం అనే పేరుగల కొల్లి నగరంలో చంద్రవంశపు రాజ కుటుంబంలో పరాభవనామ సంవత్సరంలో వీరు జన్మించారు. మాసీమాసం శుక్లపక్షం ద్వాదశి శుక్రవారం పునర్వసు నక్షత్రంలో వీరి జననం జరిగింది. వీరి రాజధాని కొల్లం అనే పట్టణంలో శ్రీరంగయాత్రకు వచ్చేవారు మహారాజు గారితో వెళ్ళవచ్చు అనే చాటింపు నిత్యము వినబడుతూ ఉండేదట. భగవత్ సేవ కంటే భగవంతుని భక్తులైన భాగవతులను సేవించుకోవటం మిన్నా అనే గాఢ విశ్వాసం గల మహారాజు ఈ ఆళ్వార్. కులశేఖర ఆళ్వార్ రచించిన ముకుందమాల చాలా ప్రాచుర్యం గల గ్రంథం. అనేక మంది భక్తులు ఈ ముకుందమాలను నిత్యము పారాయణ చేస్తూ ఉంటారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక రచయిత శ్రీ వెలమకన్ని శ్రీరామమూర్తి గారు ఈ ముకుందమాలను తెలుగులోనికి అనువదించి తెలుగు ప్రజలకు ఒక ప్రఖ్యాత గ్రంథాన్ని పరిచయం చేశారు. ముకుందమాలలో 40 శ్లోకాలు ఉంటాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉండగానే మనం భగవంతుని సేవించుకోవాలి. పుణ్య కార్యాలను సంకల్పించుకున్న తక్షణమే ఆచరించాలి. మన మనసు అనే రాజహంసను శ్రీకృష్ణ పాద పద్మ పంజరంలో చేర్చి జీవన్ముక్తులు కావాలి అనే దివ్య సందేశాలను ముకుందమాల మనకు అందించింది. ఇంతటి పరమ విష్ణుభక్తుడైన కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని ప్రార్థిస్తూ, నీ ఆలయంలో గర్భగుడి ముందు శిలగా పడి ఉన్నా చాలు, నిత్యము నిన్ను దర్శించుకునే భాగ్యం దక్కుతుంది అంటూ ఆర్తిగా కోరుకునేవాడట. భక్త సులభుడైన శ్రీనివాసుని అనుగ్రహంతో గర్భగుడి గడపను తన భక్తుడైన కులశేఖర ఆళ్వార్ పేరు మీదుగా కులశేఖర పడి అని పిలిచే సంప్రదాయం ఏర్పడింది. అలా శ్రీనివాసుడు తన భక్తునికి తిరుమల ఆలయ చరిత్రలో శాశ్వత స్థానాన్ని ప్రసాదించాడు.